కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. క్షణమాత్రముండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎట్లనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎటుపోయినను శ్రమ. పౌలు అంటాడు, వాళ్ళు పడ్డన్ని శ్రమలు అసలు మనం పడట్ల. పౌలు దేవుని సువార్తను చేపట్టుకొని ఆయన శ్రమను పడుటకే నేను నిన్ను పిలిచాను అంటే అపోస్తుల కార్యంలో సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అన్నప్పుడు ఆ తర్వాత దేవుడు అంటాడు పౌలుగా మార్చబడ్డాడు. అప్పుడు అంటాడు, నిన్ను శ్రమ పడటానికే నేను పిలిచా. మనమైతే ఉంటామా? ఏదో దేవుని దగ్గరికి వచ్చాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు అనుకున్నాం. దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంటే మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి అనుకున్నాం. ఈ సంఘంలో బ్లెస్సింగ్స్ లేవు, ఇంకో సంఘానికి వెళ్దాంలే అనుకుంటాం. చర్చికి వెళ్తున్నామంటే మనం ఆశీర్వదించబడాలి అనేటువంటిది మానవులకు ఉండేటువంటిది. అది పౌలును దేవుడు పిలిచినప్పుడు అంటాడు, నిన్ను శ్రమ పడటానికే నిన్ను పిలిచా. దేవునిలో జీవించటంలో శ్రమ ఉంటుంది. అయితే ఇక్కడ పౌలు ఒక మంచి మాట అంటాడు చూడండి, శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారం కాదు. నువ్వు శ్రమ గుండా వెళ్ళినా నీకేమవ్వదు. ఆమేన్. శ్రమ గుండా వెళ్ళినా నీకు ఏమవ్వదు. అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడు తనకు ఉంటుంది అని చెప్పేసి ఒక నిరీక్షణ. శ్రమ గుండా మనం వెళ్తాం, కష్టం గుండా వెళ్తాం, కానీ మనం ఎక్కడ ఇరికించబడం. లెట్ us take this word into our hearts this morning, my friends. ఇరికించబడం. దేవుడు మనల్ని కొండల్లో లోయల్లోకి తీసుకెళ్ళినా అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇది మన నిరీక్షణ. అపాయంలో ఉన్న ఉపాయం వస్తుందట. ఈ అపాయము నాకు వచ్చింది, దీంట్లోంచి నేను బయటికి ఎట్లా రావాలి అంటే ఒక అపాయం గుండా మనం వెళ్ళిన సొల్యూషన్ అనేది దేవుడే మనకిస్తాడు.